నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాలతో సందడిగా ఇందూరు నగర వీధులు. సాంప్రదాయ రీతిలో అమ్మవారి ఆలయాలకు బోనాలతో వెళ్లి మొక్కులు తీర్చుకున్న మహిళలు భక్తులతో కిటకి. అమలు చేయాలని డిమాండ్. బంద్ పిలుపులో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండగ అంటే హైదరాబాద్లోని పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలు అంటే ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏటా ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. అయితే ఆదివారం రోజు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలోనూ ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మహేష్ గౌడ్కు ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ దర్శనం కోసం విశేష ఏర్పాట్లు చేశారు. ఈ బోనాల ఉత్సవాల్లో ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులు, బ్యాండ్ మేళాలు, యువకుల కేరింతలు అంబరన్నంటాయి. పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు విశిష్టమైన స్థానంతో పాటు కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలతో మహోన్నత స్థానం ఉందన్నారు. మారుమూల పల్లె నుండి నగరం వరకు బోనాల సంబరాలు అంతటా హోరెత్తుతున్నాయని వారు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల వేడుకలో ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో నేత్రపర్వంగా జరిగాయి. బోనాలతో పాఠశాల విద్యార్థులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారి పోతురాజు వేషధారణలతో విద్యార్థులు కన్నువిందు చేశారు. విద్యార్థులు, విద్యార్థినిలు చీరకట్టు సాంప్రదాయ దుస్తులలో బోనాల సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ తమ ఇళ్లలో బోనాలను తయారు చేసుకుని వచ్చిన విద్యార్థినిలు పురవీధుల్లో సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి వేషధారణలతో, పోతరాజు వేషధారణలతో విద్యార్థులు ఈరేగింపులో అగ్రభాగాన ఉండి కనువిందు చేశారు. అనంతరం బోనాలను సమీప పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సంతోషి కుమారి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు విశిష్టమైన స్థానంతో పాటు కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలతో మహోన్నత స్థానం ఉందన్నారు. మారుమూల పల్లె నుండి నగరం వరకు బోనాల సంబరాలు అంతటా హోరెత్తుతున్నాయని తెలిపారు. ఆషాఢ మాసం, శ్రావణ మాసాలలో తెలంగాణ అంతటా బోనాల సంబరాలతో మురిసిపోతున్నాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులలో బోనాల విశిష్టతను తెలియజేసేందుకు పాఠశాలలో ప్రతి సంవత్సరం బోనాల సంబరాలను జరుపుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఆర్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు లిపిక, సుమలత, లావణ్య, శైలజ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలో జనాభా రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతుండగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్య తీవ్ర రూపం దాల్చకముందే పోలీసులు, బల్దియా అధికారులు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుంది. సమీప గ్రామాల నుండి అనేక మంది వచ్చి పట్టణంలో స్థిరపడుతున్నారు. ఫలితంగా పట్టణ జనాభా అధికమవుతుంది. దీంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతుంది. ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించుకుని పార్కింగ్ స్థలంలో వ్యాపారస్తులు రోడ్డుపైకి వచ్చి తమ దుకాణాలను నిర్వహిస్తున్నారు. విశాలంగా ఉన్న రోడ్డు ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. బస్టాండ్ వద్ద గల దుకాణాలతోనే సమస్య ఉండగా అక్కడే ఆటో వాలాలు సైతం రోడ్డుపైనే ఆటోలను వరుసలో ఉంచడంతో ట్రాఫిక్ అంతరాయం ఎదురవుతుందని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ నుండి బస్సులు బయటకు వెళ్లే క్రమంలో తరచుగా ప్రమాదాలకు దారితీస్తోంది. అక్కడే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడంతో బస్సులు మరలేందుకు తగిన దారి లేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించారు. ఇటీవలే ఒక బస్సు బస్టాండ్ల నుండి కామారెడ్డి వైపు వెళ్తూ దానికి మరలేందుకు కావలసిన స్థలం లేక అదుపు తప్పి సిగ్నల్స్ వద్ద గల డివైడర్ దిమ్మెను ఢీకొనడంతో అది కాస్త కూలిపోయింది. అలాగే తాడుకూల్ చౌరస్తా వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా రోడ్డు ఇరుకుగా మారడంతో ఇరువైపుల నుండి వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒక లారీ చౌరస్తా వద్దన్న ఇందిరాగాంధీ విగ్రహం దిమ్మెను ఢీకొనడంతో అది ప్రమాదకరంగా మారింది. ఈ రెండు సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ వారు ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోకుండా కేవలం వాహనదారులకు చలానాలు వేయడంలోనే నిమగ్నమవుతున్నారు. అలాగే ఫుట్పాత్లపై దుకాణదారులు కబ్జాలకు పాల్పడుతున్నా మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు ముఖం చాటేయడంతో ప్రజలు వరుణదేవుణ్ణి వేడుకుంటున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలంటూ బడా భీమ్గల్ గ్రామంలో ప్రజలు గంగా జలాలతో గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని, సమృద్ధిగా పాడి పంటలు పండాలని గ్రామ దేవతకు జలాభిషేకం చేశారు. సర్వ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. పంట పొలాల్లో విత్తనాలను విత్తుకొని నెల రోజులైన వర్షాలు ముఖం చాటేయడంతో పంట పొలాలు బీడువారుతున్నాయని వాపోయారు. గ్రామ దేవతలు కరుణించి వర్షాలు విస్తారంగా కురిపించాలని పూజలు చేశారు. తెల్లవారుజామునే గ్రామ దేవతలకు డప్పు వాయిద్యాలతో గ్రామం నుండి ఊరేగింపుగా వెళ్లి గ్రామ పొలిమేరలో ఉన్న అన్ని దేవతా విగ్రహాలకు సర్వ దేవతలకు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మోర్తార్ లింబాద్రి, రైటర్ వెన్ను ప్రకాష్, సభ్యులు కిషాన్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో వర్షాల కోసం కప్పతల్లి ఆటను నిర్వహించారు. విత్తనాలు నాటి నెల గడుస్తున్న వర్షాలు లేకపోవడంతో మొలిచిన మొలకలు ఎండుముఖం పట్టాయన్నారు. వర్షాలు కురవాలని మొదట గ్రామంలో ఉన్న ఆలయ దేవత మూర్తులకు జలాభిషేకం నిర్వహించి అనంతరం కప్పతల్లి ఆటను నిర్వహించారు. ఇంటింటికి వెళ్లారు. అలా వచ్చిన కప్పతల్లికి మహిళలు పసుపు కుంకుమలు వేసి జలాలతో అభిషేకించి మొక్కులు మొక్కుతూ వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మునుర్కాప్ సంఘం రైతులు కిష్టి బాలగంగాధర్, జంబుకా పోషెట్టి, గంగాధర్, బేతల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో పోలేరమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి జలాభిషేకం, పంచామృత అభిషేకం, అలంకరణను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో పోలేరమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి జలాభిషేకం, పంచామృత అభిషేకం, అలంకరణ కనుల పండుగగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి మంగళ హారతులు, డప్పు వాయిద్యాలతో డప్పులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలను, నైవేద్యాలను సమర్పించారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో పాడి పంటలు, పశువులు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని వారి నమ్మకం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజు అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వయసుతో భేదం లేకుండా అందరూ పండుగను ఆనందంగా బంధుమిత్రులతో కలిసి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రావుల బ్రహ్మయ్య, కోసరాజు నాగార్జున, నాయుడు ఆంజనేయులు, వాసు, మధు, గోపి తదితరులు పాల్గొన్నారు. గత పాలకుల
నిర్లక్ష్యం వల్ల ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరవలేకపోయారని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన 10 ఏళ్ల పరిపాలనలో ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపించకపోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయిందని వారు దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రను మల్లాపూర్లోని సోమన్న గుట్ట దగ్గర జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతమంతా చెరుకు తోటలతో పచ్చగా కనిపించేదన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరుకు ఫ్యాక్టరీని తెరవలేకపోయారన్నారు. గత ప్రభుత్వం చేసిన 10 ఏళ్ల పరిపాలనలో ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపించకపోగా ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వం వేసిన కమిటీ వల్ల ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. లేకపోతే రానున్న రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సందర్భంగా ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వచ్చి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. అదేవిధంగా మంత్రులతో ఒక కమిటీ చేసి ఇక్కడ కమిటీ సమావేశం పెట్టిండు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను 1 నెల రోజుల్లో ఫ్యాక్టరీ తెప్పిస్తాడు. ఈ డిసెంబర్లో ఫ్యాక్టరీ మొదలవుతుందని చెప్పిండు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీకి సంబంధించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ ప్రాంత రైతులు అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. గతంలో అరవింద్ ధర్మపురి గారు కూడా ఇక్కడ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మొదలుకొని బోధన్ నిజాం చక్కెర కర్మాగారం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు స్పందించాలా, ఈ ప్రాంతం మళ్ళీ చెరుకు తోటలతో కలకల్లాడాలనేటువంటి ఒక సంకల్పంతో అనేక మంది రైతులు పార్టీలకు అతీతంగా కూడా ఈ ప్రాంత రైతులు పోరాటం చేసిండ్రు. కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. ఆ రోజు చెప్పిండు మా కేంద్ర మంత్రి హంసరాజ్ గంగారాం గారు వచ్చి, మీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోండి, ఆ ఫ్యాక్టరీలను మీ ఆధీనంలోకి తీసుకోండి, మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పిండు. కానీ ఆ ప్రభుత్వం స్పందించలేదు. ఆ ప్రభుత్వం పోయింది. ప్రజల ప్రభుత్వాన్ని పక్కన పెట్టిండు. ఈ ప్రభుత్వం వచ్చింది, మేము రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పిండ్రు. కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ మొదలుకొని రైతులకు ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా 7,500 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు. ప్రతి రైతు కూడా విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తామని చెప్పిండ్రు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణ నెరవేర్చలేదు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్ నుండి గాంధీ చౌక్ మీదుగా తిరిగి ధర్నా చౌక్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్, లెక్చరర్స్, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యార్థులకు ఉచిత బస్ పాస్లను అమలు చేయాలన్నారు. గురుకులాలకు, ఎస్ఎంఎస్ హాస్టళ్లకి సొంత భవనాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, ఈ సందర్భంగా ఈ నెల 23న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ బంద్కు మేధావులు, యాజమాన్యాలు, విద్యార్థులు, ప్రజానికం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్, ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు అనుముల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే బంద్ను విజయవంతం చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యం నిజామాబాద్ నగరంలో బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీలలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తారన్నారు, ఇప్పటికి కూడా అమలులో లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, మెస్ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా అన్ని బకాయిలను వెంటనే విడుదలయ్యాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టును, లెక్చరర్ పోస్టును, ఎంఈఓ, డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల శ్రేయస్సు, రైతుల సంక్షేమమే నా ఆకాంక్ష అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పష్టం చేశారు. పోచమ్మ తల్లి దేవి కృప ఎల్లారెడ్డి ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిలకడగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఎల్లారెడ్డి పట్టణంలో శ్రీ 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 ముత్యాల పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, భక్తులు, భజన బృందాలు డీజేలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భక్తులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచమ్మ తల్లి దేవి కృప ఎల్లారెడ్డి ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిలకడగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. రైతులకు మంచి పంటలు పండి మార్కెట్లో సరైన ధరలు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వందలాది మంది కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. తల్లి 22వ వార్షికోత్సవానికి మరి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ముత్యాల పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని, ముత్యాల పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులందరికీ, మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, భక్తులందరూ కూడా నేను అమ్మవారిని కోరుకున్నది, ఈ ప్రాంతాన్ని, ఎల్లారెడ్డి ప్రాంతాన్ని సుశశ్యామలంగా ఉంచి ఆరోగ్యంగా అందరినీ ఆశీస్సులు ఇవ్వాలని, ఆ తల్లి దయ ఎల్లారెడ్డిలో ఉండాలని. మరి ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలు చాలా అమాయకులు, పేద ప్రజలు. ఈ ప్రాంతాన్ని మరి ఆ తల్లి కనుచూపులతోని నాకు శక్తినిచ్చి, మరి మా అందరు కూడా శక్తినిచ్చి, ఇక్కడ మాతో పాటు అందరు కూడా శక్తినిచ్చి, శక్తితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చి, మరి ఈ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆషాఢ మాసంలో బోనం ఎత్తుకొని అమ్మవారికి పూజలు, నైవేద్యాలు సమర్పిస్తే శుభాలు కలుగుతాయని ఆయన చెప్పారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని ప్రెస్ కాలనీ గౌడ సంఘం డబుల్ బెడ్రూమ్ కాలనీలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పట్టు వస్త్రాలు ధరించి బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అయితే ఈ ప్రాంతాల్లో జరిగిన బోనాల పండుగలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఇది ఎంతో పవిత్రమైన పండగగా పేర్కొన్నారు. అమ్మవారి దయ ఉంటే వర్షాలు పంటలు బాగా ఉంటాయని అన్నారు. నిండు మనసుగా అమ్మను ప్రార్థించి కొలుచుకుంటే అమ్మవారు అన్ని విధాలా ఆశీర్వదిస్తుందని అన్నారు. అమ్మవారి దయ అనుగ్రహం కొరతే మనం ఇవన్నీ చేసేది. శాంతి, సామరస్యం, సుఖం, సంతోషం, వర్షాలు, పంటలు ఇవన్నీ ఆషాఢ మాసంలో జూన్ మాసంలోనే ఈ పండుగ వస్తుంది. ఒకనాడు నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నా. ఎంతటి కష్టమైనా తీర్చేటువంటి అమ్మ శక్తి అమ్మ దగ్గర ఉంది. ఆ శక్తి గలటువంటి అమ్మలు మీరందరూ కూడా కాబట్టి అటువంటి యొక్క బోనాల పండుగ అందుకే నేను ఎల్లవేళను కూడా పాల్గొంటాను. నాకు తెలుసు అమ్మ యొక్క శక్తి ఏందో, అమ్మ యొక్క దయ ఏందో. మనం మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆమెను కొలుచుకుంటే, ప్రార్థిస్తే తప్పనిసరిగా మనకు అన్ని విధాలుగా ఆమె ఆశీర్వదిస్తుంది. అలాంటి పండుగ సందర్భంలో అందరం కలిసి చాలా సంతోషం. ఇంతకుముందు రాజు కూడా చెప్పిన గురుకులాల్లో ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిర్వాహకులకు సూచించారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని ఆయన ఆదేశించారు. డిచ్పల్లి మండలం ధర్మారంపి గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. డైట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందిస్తూ మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా అంకిత భావంతో కృషి చేయాలని పాఠశాల నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ఆఫీస్ రూమ్లో పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్లతో సమావేశమై ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పర్యవేక్షణ అధికారి ఎల్లవెల్లలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పాఠశాల నిర్వహణను పక్కాగా పర్యవేక్షించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ ప్రకారం ప్రతిరోజు ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారా, టెండర్ ప్రక్రియ పూర్తయిందా అని ఆరా తీశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సహా సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. సిబ్బంది అటెండెన్స్, ఇతర రికార్డులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల రోజువారీ దినచర్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి, డిచ్పల్లి తహసీల్దార్ సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు. కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులను అనుసరించడం అభినందనీయమని డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. తాత్కాలిక పద్ధతుల ద్వారా జనాభాను నియంత్రించవచ్చని ఆమె తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మిగింపు వేడుకలను డిఎంహెచ్ఓ కార్యాలయంలో మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ తాత్కాలిక మరియు శాశ్వత పద్ధతులను అవలంబించడం హర్షణీయమని, ముఖ్యంగా తాత్కాలిక పద్ధతుల ద్వారా జనాభాను నియంత్రించవచ్చన్నారు. జనాభాను నియంత్రించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని మహిళలందరికీ అందించవచ్చని, ముఖ్యంగా రక్తహీనత, మాతా శిశు మరణాలు, పోషకాహార
లోపాన్ని, నిరుద్యోగ సమస్యను, తక్కువ బరువుతో పుట్టే శిశువులను తగ్గించవచ్చని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గుర్తు చేశారు. ఈ సందర్భంగా జనాభా నియంత్రణపై మరియు తాత్కాలిక శాశ్వత పద్ధతులపై జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, పిహెచ్సి స్థాయి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినట్లు, అదేవిధంగా గత సంవత్సరం నుండి కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించిన వారిలో ఒకే ఒక బిడ్డపై శాశ్వత కుటుంబ నియంత్రణ అవలంబించిన మసూరి ప్రమిళ, పిపిఐయుసిడి తాత్కాలిక పద్ధతులు అవలంబిస్తున్న తోకల స్వాతి, తాత్కాలిక కుటుంబ నియంత్రణ అంతర ఇంజెక్షన్ తీసుకుంటున్న సిర్పంగి రోజాలను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి 1000 రూపాయల చొప్పున పారితోషికం చెక్కును డిఎంహెచ్ఓ అందజేశారు. అదేవిధంగా గత సంవత్సరం కాలంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో కుటుంబ నియంత్రణ మరియు సంక్షేమ కార్యక్రమాల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులను సన్మానించడం జరిగింది. వీరిలో బెస్ట్ సర్జన్ డాక్టర్ ఎం రవీందర్, కృష్ణవేణి, కె సావిత్రి, బి ఆనంద్, బి నాగమణి, పండరిలను ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవి నాగేశ్వర్, డాక్టర్ తూకారం రాథోడ్, డాక్టర్ సామ్రాట్ యాదవ్, సిహెచ్ డాక్టర్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో యోగామిత్ర మండలి కేవలం యోగాకే పరిమితం కాకుండా ఆలయాల పరిశుభ్రతకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఆదివారం రోజు పట్టణంలోని ఒక ఆలయాన్ని శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో యోగమిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి జంబిగద్దె, నందీశ్వర ఆలయం, హరిజనవాడ హనుమాన్ ఆలయాలను, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి యోగామిత్ర మండలిగా ఏర్పడి యోగా ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని ఆరోగ్యమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ద్వారా సాధ్యపడుతుందని ప్రతి వారం ఆలయాల గిరి ప్రదక్షిణ చేయడం జరిగిందన్నారు. తాము గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆలయాల పరిసరాలు అశుభ్రంగా కనిపించాయని, యోగమిత్ర మండలి అందరి ఆలోచనతో ఆదివారం ఆలయాల శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా నందీశ్వర ఆలయం, జంబిగద్దె, హరిజనవాడ హనుమాన్ ఆలయాలను, పరిసర ప్రాంతాలను చెత్తా చెదారమంతా తీసివేసి శుభ్రపరిచామన్నారు. పట్టణంలో పూర్తి అయిన తర్వాత గ్రామాల్లో గల యువత సహకారంతో అక్కడికి వెళ్లి అక్కడి ఆలయాలను శుభ్రపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యోగమిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. ఇందూర్ నగరంలోని 39వ డివిజన్ ఆదర్శ్ నగర్లో ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీలో గల కుంట్ల పోచమ్మ, కట్టమైసమ్మ గ్రామ దేవతలకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందూర్ నగరంలోని 39వ డివిజన్ ఆదర్శ్ నగర్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం డప్పు వాయిద్యాల మధ్య కమ్యూనిటీ హాల్లో ప్రతిష్ఠించిన బోనాలకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా మొదట కుంట్ల పోచమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కట్టమైసమ్మ ఆలయం దగ్గర పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించి ప్రజలపై కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ్ నగర్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ కార్పొరేటర్ నిత్యంగ్ లతాకృష్ణలు మాట్లాడుతూ, కాలనీ వాసుల సహకారంతో ప్రతి ఏడాది ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజున కాలనీలో బోనాల పండుగను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అధిక వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ పండరి, ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు మధుకర్, కన్నా, సుధాకర్, రమేష్, రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి అమ్మవారికి బోనం మరియు ఆట ద్వారా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గతంలో పూర్వీకులు ప్లేగు వ్యాధి మరియు గత్తర్ లాంటి ఎన్నో వ్యాధులతో ఎంతోమంది మరణించడాన్ని ఛేదించలేక దాన్ని పూర్వీకులంతా అమ్మవారికి యాట మరియు కొత్త కుండలో బోనము అని చెప్పేసి మొక్కడం జరిగింది. దాని విధంగానే అమ్మవారు సుఖ సంతోషాలతో అందరినీ చూడడం వల్ల ముందుగా హైదరాబాద్లోని కొత్త కుండలో చెక్కతో చేసిన అమ్మవారిని పూర్వీకులు అక్కడ చేసి కొత్త కుండలో నైవేద్యం పెట్టి ఇక దినచర్యగా వారు చేసిన విధానాన్ని మనం ఇప్పటికీ కంటిన్యూ జనాలందరూ చేసుకుంటూ అమ్మవారికి యాట ద్వారా మరియు బోనం ద్వారా దర్శనం చేసుకోగలుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
ఆర్మూర్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా కూతురు 28 ఏళ్ల రోషిని చావ్లా అనారోగ్యంతో శనివారం రోజు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన రోషిని హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న రోహిణిని ఆమె తండ్రి సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రతాప్ చావ్లా వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండగానే రోషిని మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. జిల్లా కార్మిక శాఖ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీనియర్ న్యాయవాది బి మాణిక్రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. కన్వీనర్గా జిల్లా అదనపు కలెక్టర్ ఉంటారు. సభ్యులుగా పోలీస్ కమిషనర్, జిల్లా కార్మిక శాఖ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, జిల్లా గిరిజన శాఖ అధికారి ఉంటారు. వీరితో పాటు సామాజిక సేవా కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. వేల్పూర్ మండలం కుకునూర్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలల సంయుక్తంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఎత్తుకున్న బోనాలతో పాఠశాల నుండి గ్రామంలోకి ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం వద్ద గల కూడలిలో బోనాలను ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి అనంతరం నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినులు బోనాలకు సంబంధించిన జానపద గేయాలతో చక్కని నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు టి హరిచరణ్ మరియు ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్ మాట్లాడారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల నుండి మహిళలు బోనాలతో బాజా భజంత్రీలతో ఊరేగింపుగా గ్రామ దేవతల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు పట్ల సురేష్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం, కుర్మాజీ సాయిలు, బాపూజీ లింగం, సురేందర్, సంతోష్, స్వామి తదితరులు పాల్గొన్నారు. హరిహరసుతుడు భక్తుల కొంగు బంగారమైన శబరిమలలో అయ్యప్ప స్వామి వారిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు పలువురు నగరవాసులు ఆదివారం రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి అష్టాదశ అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు నగరంలో నూతనంగా నిర్మిస్తున్న వారాహిమాత ఆలయ నిర్మాణకర్త మంచాల జ్ఞానేందర్ గుప్తా, మాణిక్ భవన్ కమిటీ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకామాత ఎల్లమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి ఎల్లమ్మ బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉదయం ఎల్లమ్మకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేల్పూర్ కుర్మ కులస్తులు వనభోజనాల సందర్భంగా బీరప్ప కామరాతి దేవతా మూర్తులను పెద్ద కుర్మల ఇంటి నుండి బీరప్ప గుడి వరకు కుర్మ ఆడపడుచులు మంగళ హారతులతో ఊరేగింపుగా శోభాయాత్రను నిర్వహించారు. కుర్మ కులస్తులు తమ ఆనవాయితీల ప్రకారం దేవతామూర్తులకు నిష్ఠగా నైవేద్యాన్ని సమర్పించి పూజలు నిర్వహించారు. వారి మొక్కులను చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అయిన ఆ తర్వాత 2వ ఆదివారం పూజలు నిర్వహిస్తామని తెలిపారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ పిల్లా పాపలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ కుర్మ కులస్తులు 21 మంది సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాలతో సందడిగా ఇందూరు నగర వీధులు. సాంప్రదాయ రీతిలో అమ్మవారి ఆలయాలకు బోనాలతో వెళ్లి మొక్కులు తీర్చుకున్న మహిళలు. భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు.
చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్. బంద్ పిలుపులో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.